11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ చేనేత కన్వీనర్, రంగారెడ్డి జిల్లా పద్మశాలి అధ్యక్షులు బొమ్మ రఘురాం నేత ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను ఆగస్టు 7వ తేదీన ఆటోనగర్లోని కర్ణాటిక్ గార్డెన్స్ లో నిర్వహించనున్నట్లు మీడియా సమావేశంలో వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులు, జాతీయ చేనేత అవార్డు గ్రహీతలకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ హాజరు కానున్నట్లు వారన్నారు. ప్రతి చేనేత కార్మిక సంఘాలు, కళాకారులు, పద్మశాలి సంఘాలు, యువజన సంఘాలు పాల్గొని చేనేత దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి ఉపాధ్యక్షులు పెద్ది జగదీష్ నేత, పులగం రాములు నేత, వేముల రాము నేత, పుట్టపద్మి జ్ఞానేశ్వర్, చెరిపల్లి ప్రభాకర్ నేత, జిల్లా నరేందర్ నేత, బొమ్మ దశరథ నేత, శివనేత తదితరులు పాల్గొన్నారు. పదకొండవ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆగస్టు 7వ తారీఖు సాయంత్రము 4:30 గంటల నుండి కర్ణాటిక్ గార్డెన్ ఆటోనగర్లో నిర్వహిస్తున్నాం. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, అలాగే మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఎంపీ గారు ఈటెల రాజేందర్ గారు, మరియు మా కుల పెద్దలు మరి అవార్డు గ్రహీతలు గజం గోవర్ధన్ గారు, అలాగే చింతకింది మల్లేశం గారు, గజం అంజయ్య గారు, అఖిల భారత అధ్యక్షుడు కందగట్ల స్వామి గారు, ఇతర పద్మశాలి కుల నాయకులు, పద్మశాలి కార్మిక సంఘాలు, కళాకారులు అందరూ ఇచ్చేస్తున్నారు. అందరూ బీసీ కుల నాయకులు కూడా ఇచ్చేస్తున్నారు. వివిధ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, ఎల్బీ నగర్లో ఉన్న కార్పొరేటర్లు అందరూ ఇందులో జాతీయ స్థాయిగా దినోత్సవం జరుపుతున్నందుకు ఇక్కడున్న ఎల్బీ నగర్ నియోజకవర్గం ఉన్న పద్మశాలి కుల బాంధవులు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొంటున్నారు. కాబట్టి ఇట్టి కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయవలసిందిగా ఇక్కడ ఉన్న పద్మశాలి నాయకులకు, చేనేత కార్మికులకు, కళాకారులకు, వివిధ కుల సంఘ నాయకులు, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, ఇతర కుల నాయకులకు అందరికీ స్వాగతం పలుకుతాం. ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ బొమ్మ రఘురాం నేత, రంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు, అలాగే బీజేపీ రంగారెడ్డి చేనేత సెల్ కన్వీనర్. జాతీయ చేనేత దినోత్సవాన్ని మన కర్ణాటిక్ గార్డెన్ ఆటో నగర్లో నిర్వహిస్తున్నాము. సమయము 4:30 గంటల నుండి ప్రారంభమవుతుంది. కావున ఇట్టి కార్యక్రమానికి తప్పకుండా కుల బాంధవులు, చేనేత కార్మికులు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర కుల సంఘ నాయకులు అందరూ పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తూ ఇట్టి సభని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. నా పేరు పెద్ది జగదీష్, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు. ఆగస్టు 7వ తారీఖు నాడ చేనేత దినోత్సవాన్ని ఆటోనగర్ నందు మన కర్ణాటిక్ గార్డెన్స్లో సాయంత్రం 4 గంటల నుంచి నిర్వహిస్తున్నాము. కాబట్టి చేనేత మిత్రులు, చేనేత కళాభిమానులు, కళాకారులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఆ రోజు చేనేతలో విశిష్ట ప్రతిభను కనపరిచిన వారికి సన్మానం ఉంటుంది. కాబట్టి చేనేతలందరూ కూడా సమయానికి హాజరు కావాల్సిందిగా కోరుచు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. పద్మశాలి కుల బంధువులకు 7వ తారీఖు 11వ చేనేత దినోత్సవాన్ని ఈ గత 3 సంవత్సరాలుగా అత్యధిక వైభవంగా మన కర్ణాటక గార్డెన్లో జరుపుకోవడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈసారి కూడా 7వ తారీఖు గురువారము సాయంత్రం 4:30 నుండి స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా దీంట్లో పాల్గొని పద్మశాలి కుటుంబ సభ్యులు, పద్మశాలి అత్యధిక సంఖ్యలో చేనేత కళాకారులు, కార్మికులు, వారితో పాటు బీసీ సంఘ నాయకులు, బీసీ సంఘాల పెద్దలు, మరియు ఇక్కడ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు. అదేవిధంగా మన ఈ లోకల్ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు,
మరియు ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చి పాల్గొని ఈ కార్యక్రమంలో విజయవంతం చేస్తారు. కాబట్టి అందరూ అత్యధిక సంఖ్యలో వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి సద్వినియోగం చేసుకొని మన పద్మశాలి సత్తా చాటి పద్మశాలి కులబంధువులు అత్యధిక మనకు, ఎందుకంటే పండుగ చేనేత దినోత్సవం అనేది ఒక పండుగ మనకు ఈ సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటున్నాం కాబట్టి అత్యధికంగా మనం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా వారి కోరుతూ, మరి ఈ ఆటోనగర్లో ఉన్న కర్ణాటిక్ గార్డెన్ ఆటోనగర్లో సాయంత్రం 7వ తారీఖు గురువారం అందరూ కూడా అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ మీ పుల్గం రాములు నేత. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై మార్కండేయ. ఆగస్ట్ 7 గురువారం నాడు సాయంత్రం 4:30 గంటలకి ఆటోనగర్ వనస్థలిపురంలోని కర్ణాటిక్ గార్డెన్స్ నందు బొమ్మ రఘురామ్ నేత గారి ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కావున రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పెద్ద ఎత్తున చేనేత కార్మికులు కావచ్చు, యువకులు కావచ్చు, అదేవిధంగా చేనేత కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మరుగులు పడుతున్న మన చేనేత కళని చేనేత దినోత్సవం నాడు మనం చేసే కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ దృష్టిలో కానీ, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషుల దృష్టికి తీసుకెళ్ళి మనం బట్టలు చేనేత కార్మికుడు నేసే బట్టలే ఇప్పుడు ప్రతి ఒక్కరికి యూజ్ చేస్తున్నాం మనము. సో నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మనకి